दीप जले मन में, एक ज्योत जगे इस जीवन में, तेरी याद का दीप जले मन में, एक ज्योत जगे इस जीवन में, रहता है कमल जैसे जल में, रहता है कमल जैसे जल में। मैं मुक्त हूँ तन के बंधन में, तेरी याद का दीप जले मन में। सचमुच वो घड़ी बड़ी अद्भुत, तेरे ध्यान में जब खो जाता हूँ। सचमुच वो घड़ी बड़ी अद्भुत, तेरे ध्यान में जब खो जाता हूँ। अंबर के पार बसा है तू, अंबर के पार बसा है तू, पर अपने पास ही पाता हूँ। देखूं मैं तुझको चिंतन में, तेरी याद का दीप जले मन में, एक ज्योत जगे इस जीवन में, तेरी याद का दीप जले मन में। तेरे अमर मिलन का गीत मधुर, मेरा रोम रोम नित गाता है। तेरे अमर मिलन का गीत मधुर, मेरा रोम रोम नित गाता है। अंतर का ये आनंद किसी से कभी कहा नहीं जाता है। अनुभव करता हर धड़कन में, तेरी याद का दीप जले मन में, एक ज्योत जगे इस जीवन में, रहता है कमल जैसे जल में, रहता है कमल जैसे जल में। मैं मुक्त हूँ तन के बंधन में, तेरी याद का दीप जले मन में। 22 मई 2021 बाबा के मधुर महावाक्य। मीठे बच्चे अपना सब कुछ ईश्वरीय सेवा में सफल कर भविष्य बना लो। मीठे बच्चे अपना सब कुछ ईश्वरीय सेवा में सफल कर भविष्य बना लो,
क्योंकि मौत सिर पर है, क्योंकि మౌత్ సిర్ పర్ హై. బాబా అంటున్నారు మధురమైన పిల్లలు మీరంతా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకొని భవిష్యత్తుని తయారు చేసుకోండి. ఎందుకంటే మృత్యు తలపైన ఉంది. మీరంతా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకొని భవిష్యత్తుని తయారు చేసుకోవాలి, ఎందుకంటే మీద మృత్యు తలపైన ఉంది కాబట్టి. प्रश्न, ज्ञान सुनते हुए भी बच्चों में उसकी धारणा क्यों नहीं होती है? జ్ఞానం వింటూ కూడా పిల్లల్లో ధారణ ఎందుకు అవ్వదు? చాలా మంది పిల్లలు జ్ఞానం వింటూ ఉంటారు కానీ దాన్ని ఆచరించలేకపోతారు. धारणा माने आचरण में नहीं लाते. ज्ञान सुनते, रोज मुरली सुनते हैं, रोज क्लासेस सुनते, सब कुछ सुनते, लेकिन उसको अप्लाई नहीं कर पाते. क्यों? क्योंकि विचार सागर मंथन करना नहीं आता है. అంటే విన్నదాన్ని ఏం చేయాలి? విచార సాగర్ మంథనం చేయాలి, కానీ విచార సాగర్ మంథనం చేయడము రాదు అంటున్నారు బాబా. बुद्धि योग देह और देह के संबंधों में लटका हुआ है. पहले जब बुद्धि से मोह निकले तब कुछ धारणा भी हो. బుద్ధి యోగము దేహము మరియు దైహిక సంబంధాలలోనే చిక్కుకుపోయి ఉంటుంది, వేలాడుతూ ఉంటుంది. మొట్టమొదట బుద్ధి నుండి మోహం అనేది తొలగిపోవాలి, అప్పుడే ఎంతో కొంత ధారణ అనేది కలుగుతుంది. मोह ऐसी चीज है जो एकदम बंदर बना देता है. इसलिए बाप बच्चों को पहला पहला वायदा याद दिलाते हैं. देह सहित देह के सब संबंधों को भूलो और मुझे याद करो. మోహం అనేటటువంటి వికారము ఎలా తయారు చేస్తుందంట? కోతిలాగా తయారు చేస్తుంది. అందుకే బాబా పిల్లలకి మొట్టమొదట మీరు చేసిన ప్రామిస్ ని జ్ఞాపకం తెప్పిస్తున్నారు. బాబా ప్రామిస్ చేశారు కదా, దాన్ని జ్ఞాపకం తెప్పిస్తున్నారేంటి? పిల్లలు దేహంతో పాటు దేహం యొక్క సర్వ సంబంధాన్ని మర్చిపోండి, నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి. గీత భోలేనాథ్ సే నిరాలా ఔర్ కోయి భీ నహీ. భోలానాథుడి కన్నా అతీతమైన వారు ఇంకెవరు లేరన్నమాట కదా. పరమాత్మ భోలానాథుడు, భోలా భండారి చెప్తారు కదా, బం బం భోలేనాథ్ हमारी झोली भर दो. మరి భోలా భండారి శివ బాబా ఆయన కన్నా ఇంకెవరు కూడా లేరన్నమాట. अच्छा, ओम शांति. बाप बैठ समझाते हैं. अब बच्चों को यह तो अच्छी तरह मालूम है कि बेहद के बाप को ही कहा जाता है. क्या टाइटल है बाबा का? बिगड़ी को बनाने वाला. మరి బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలకి, చక్కగా అర్థమవుతుంది. అనంతమైన తండ్రికి ఏం చెప్తారు? పాడైపోయింది బాగు చేసేవారని కూడా చెప్తారు. जो खराब हो जाता है, बिगड़ जाता है, उसको ठीक करने वाला एक बाबा ही है. कृष्ण बिगड़ी को सुधार नहीं सकते. गीता का भगवान कृष्ण नहीं शिव है. మరి శ్రీకృష్ణుడేమి కూడా పాడైపోయిన దాన్ని బాగు చేయలేరు, అలాగే గీత యొక్క భగవంతుడు కూడా శ్రీకృష్ణుడు కాదు, శివ బాబా. शिव बाबा रचयिता है और कृष्ण है रचना. स्वर्ग का वर्षा देने वाला स्वर्ग का रचयिता ही हो सकता है. शिव बाबा ఎవరు? రచయిత అన్నమాట. కృష్ణుడు ఆయన యొక్క రచన. స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేవారు, స్వర్గం యొక్క రచయిత పరమాత్మ శివ బాబా ఒకరే అన్నమాట. రచయితనే వారసత్వాన్ని ఇస్తారు రచనకి. రచనకి వారసత్వం అనేది ఇవ్వడం అనేది ఉండదు. రచనకి వారసత్వం ఇవ్వదు. तो स्वर्ग का वर्षा देने वाला स्वर्ग का रचयिता ही हो सकता है. यही भारत की मुख्य बड़े से बड़ी भूल है. श्री कृष्ण को बाबा कोई कह नहीं सकते. మరి బాబా ఏమంటున్నారు? పరమాత్మ రచయిత కదా, ఆయననే వారసత్వాన్ని ఇస్తారు. అయితే భారతదేశ వాసులు ఇదే పెద్ద పొరపాటు చేశారేంటి? శ్రీకృష్ణుడు బాబా అని చెప్పేసి ఎవరన్నా, కృష్ణ బాబా అంటే ఎలా ఉంది, శివ బాబా అంటే ఎలా ఉంది, శివ బాబా అంటే బాగుంది, కృష్ణ బాబా అంటే బాలేదు కదా. సో శ్రీకృష్ణుని ఎవరు బాబా అని చెప్పి కూడా అనరు అంటున్నారు బాబా. वर्षा बाबा से ही मिलता है और भारत को ही मिला था.
भारत में ही श्री कृष्ण शहजादा राधे शहजादी गाई हुई है. ये వారసత్వం తండ్రితోనే లభిస్తుంది, భారతదేశానికి లభిస్తుంది. భారతదేశంలోని శ్రీకృష్ణుడు రాజకుమారుడు, రాధ రాజకుమారిగా ఉండేవారు. महिमा ऊंचे ते ऊंच एक बाप की है, श्री कृष्ण है ऊंचे ते ऊंच रचना, विश्व का मालिक. उनको कहा जाता है सूर्यवंशी दैतीक डायनेस्टी. गीता आदि सनातन देव देवता धर्म का शास्त्र है. सत्युग में तो किसी को ज्ञान सुनाया नहीं है, संगम पर ही बाप ने सुनाया है. బాబా ఏమంటున్నారు, ఉన్నతాపురితమైన రచన శ్రీకృష్ణుడు విశ్వానికి యజమానిగా ఉంటారు. అందుకే ఆయన ఏం చెప్తారు, సూర్యవంశం యొక్క దైవి రాజధానికి వారసుడు, లేకపోతే కాబోయే మహారాజు అని చెప్తారు. గీత అనేది ఆది సనాతన దేవదేవత ధర్మానికి చెందిన శాస్త్రం. అంటే సత్యుగంలో అయితే ఎవరికి జ్ఞానం వినిపించలేదు కదా, మరి ఎక్కడ వినిపించారు, సంగమ యుగంలోనే బాబా వచ్చి జ్ఞానం వినిపిస్తారు. चित्रों में भी पहले सिद्ध करना है, दोनों के चित्र देते हैं. गीता का भगवान यह रचयिता है जो पुनर्जन्म रहित है, ना कि श्री कृष्ण रचना. మరి బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, రుజువు చేయాలి. గీత జ్ఞానదాత ఎవరు, శ్రీకృష్ణుడా లేకపోతే నిరాకార పరమాత్మ శివ బాబా, మీరు రుజువు చేయాలంటున్నారు. ఎలా చేయాలి, ఇద్దరి చిత్రాలు చూపించాలి, చిత్రాలు చూపించి చెప్పాలి. గీతా భగవంతుడు రచయిత, పునర్జన్మ రహితుడు శ్రీకృష్ణుడు, పునర్జన్మ రహితుడు శివబాబానా లేకపోతే శ్రీకృష్ణుడా రచనానా చెప్పేసి అడగాలి. तुम जानते हो शिव बाबा ही हीरे तुल्य बनाते हैं, गाया भी जाता है हीरे तुल्य कौड़ी तुल्य. అయితే మీకు తెలుసు శివబాబాని వజ్ర సమానంగా తయారు చేస్తారు. ఇక్కడ వజ్ర సమానంగా అలాగే గవ సమానంగా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. तो बच्चों की बुद्धि में यह रहना चाहिए कि बाप का फरमान है. क्या फरमान देते रोज बाबा, పిల్లల్లో అర్థం చేయించాలందరికీ బాబా మనకి ఏం ఆజ్ఞాపిస్తారు ప్రతిరోజు, कौन सा फरमान जारी करते रोज बाबा, मुझे याद फरमान जारी करते ना, ऐसे बाबा बच्चों को रोज आत्मा मुझे याद करो, रोज बाबा बच्चों को फरमान, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, పరమాత్మని గుర్తు చేయండి. मुझे याद करो और वर्षे को भी याद करो, आई फॉर बे. బాబా ఏం చెప్తారు మనకి, రోజు బాబాని గుర్తు చేయాలి, అలాగే ఆయనతో పొందే వారసత్వాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలన్నమాట కదా. ఇది రోజు అన్నమాట బాబా మనకి ఆజ్ఞనిస్తున్నారు, ఆర్డర్ చేస్తున్నారు. वह है बेहद का बाप, कृष्ण तो है हद का मालिक, भल विश्व का राजा बनता है, शिव बाबा तो राजा नहीं है ना. మరి అనంతమైనటువంటి తండ్రి శివ బాబా, శ్రీకృష్ణుడు హద్దు యొక్క యజమాని, ఆయన విశ్వానికి మహారాజు కావచ్చు, కానీ శివ బాబా రాజుగా కారు. गीता की वास्तव में बड़ी महिमा है, साथ साथ भारत की भी महिमा है. भारत सब धर्म वालों का बड़ा तीर्थ है, सिर्फ कृष्ण का नाम डालने के कारण सारा महत्व ही उड़ गया है. అయితే బాబా ఏమంటున్నారు ఇక్కడ, గీత వాస్తవానికి చాలా అన్నమాట, గీతది చాలా పెద్ద మహత్వం ఉందన్నమాట. దాంతో పాటు భారతదేశంది కూడా మహిమ ఉంది. భారతదేశం అన్ని ధర్మాలకి కూడా చాలా పెద్ద తీర్థ స్థానం. కేవలం శ్రీకృష్ణుడు పేరు పెట్టిన కారణంగా మొత్తం దానికి ఉన్న మహత్వం అంతా పాడైపోయింది అంటున్నారు. इस कारण ही भारत कौड़ी तुल्य बन गया है. एक ही भूल से देखो कितना भुगतना पड़ता है. శ్రీ కృష్ణుడిని గీతా జ్ఞానదాత చేసిన కారణంగా భారతదేశం ఎలా అయిపోయింది, గవ సమానంగా అయిపోయింది. है तो ड्रामानुसार परंतु सावधान करना होता है. बात समझाते बहुत अच्छी रीति है, दिन प्रतिदिन गुह्य बातें सुनाते रहते हैं, तो फिर पुराने चित्रों को बदलकर दूसरा बनाना पड़े. అయితే ఎందుకు ఇలా జరిగింది అంటే డ్రామా ప్లాన్ అంటారు. బాబా చెప్తారు ఇదంతా డ్రామాలు, ఎక్కడుంటూ డ్రామా అనే చెప్తారు, అయినా అర్థం చేయించాల్సి వస్తుంది కాబట్టి బాబా అర్థం చేస్తున్నారు. ఇంకా బాబా ఎంత చక్కగా అర్థం చేయిస్తున్నారు అంటే రోజు రోజుకి ఇంకా ఇంకా గుహ్యమైన విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, పాత చిత్రాలు మార్చి వేరే చిత్రాలని తయారు చేస్తూ ఉండాలి.
ये तो अंत तक होता ही रहेगा। बच्चों को बुद्धि में अच्छी रीति रखना चाहिए। शिव बाबा हमको वर्षा दे रहे हैं, कहते हैं मामेकम याद करो तो विकर्म विनाश होंगे। कृष्ण को याद करने से विकर्म विनाश नहीं होंगे। మరి బాబా ఏం చెప్తున్నారు, పిల్లలకి బుద్ధిలో చక్కగా ఉండాలి. శుభాబు వచ్చి మాకు వారసత్వాన్ని ఇస్తున్నారు. మామికం స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. అంతేగాని శ్రీకృష్ణుని గుర్తు చేస్తే వికర్మలు विनाशम काहू। वह सर्वशक्तिमान तो है नहीं, सर्वशक्तिमान बाप है, वर्षा भी वह देते। मनुष्य कृष्ण को ही याद करते रहते हैं। अच्छा समझो, कृष्ण ने कहा है, वह भी कहते हैं देह के संबंध छोड़ मामेकम याद करो। आत्मा तो बाप को याद करेगी ना। బాబా ఏం చెప్తున్నారు, సర్వశక్తివంతుడు శివ బాబా, శ్రీకృష్ణుడు కాదు కదా. శ్రీకృష్ణుడు సర్వశక్తివంతుడు కాదు, సర్వశక్తివంతుడు బాబా. వారసత్వం ఆయనే ఇస్తారు. మనుషులు కృష్ణుడే గుర్తు చేస్తూ ఉంటారు. పోనీ శ్రీకృష్ణుడే చెప్పాడు అనుకోండి, गीता में एक सेंटेंस आता है, कुएं में क्या कहते हैं, सर्वधर्मान परित्यजम मामेकम शरणम व्रज, यानी सर्व देहधारियों को, दैहिक संबंधों को बुद्धि से त्याग करके मामेकम, मुझे एक को याद करो. तो देहधारी है ना. तो కృష్ణుడే చెప్పాడు గీతా జ్ఞానం అని అంటే, మరి బాబా అంటున్నారు అందులో చెప్తారు దేహం యొక్క సంబంధాలు విడిచిపెట్టి నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి అని చెప్తారు కదా. आत्मा तो बाप को याद करेगी ना. कृष्ण तो सभी आत्माओं का बाप नहीं है. ఆత్మ తన తండ్రిని గుర్తించేస్తుంది కదా. మరి శ్రీకృష్ణుడు అయితే అందరి ఆత్మలకి తండ్రి అయితే కాలేడు. यह सब विचार सागर मंथन कर बुद्धि में धारण करना चाहिए. कोई कोई मोह में फंसने के कारण फिर धारणा नहीं कर सकते. ఇవన్నీ ఆలోచించారు, మరి ఎలా మనం ప్రాక్టికల్ గా ఎలా చేయాలి, అన్నిటిని మర్చిపోయి అందరినీ బుద్ధి నుంచి తొలగించి ఒక్క బాబాని ఎలా గుర్తు చేయాలి, మీరు ఆలోచించారు. కానీ చాలా మంది అంటున్నారు, కొంతమంది మోహంలో చిక్కుకున్న కారణంగా ధారణ అనేది చేసుకోలేరు. तुम गाते आए हो भक्ति में, क्या गाते आए हो, और संग तोड़ आप संग जोड़ेंगे, मेरा तो एक बाप दूसरा ना कोई. మీరు భక్తి మార్గం నుంచి కూడా ఏం పాడుతూ వచ్చారు, అన్ని సత్యాలు వదిలేసి ఒక పరమాత్మ సాంగత్యంలోనే ఉంటాము, అన్నిటినీ మర్చిపోతామని పాడుతూ వచ్చారు కదా. मेरा तो एक दूसरा ना कोई, परंतु मोह फिर ऐसी चीज है जो एकदम बंदर बना देता है. आज पूरा मोह जीत బాబా బనారే. బాబా ఏమంటున్నారు, అన్ని ప్రామిసెస్ బాగానే చేస్తారు, కానీ మోహం అనేది ఎలాంటిదంట, కోతిలాగా తయారు చేస్తుంది. బందర్ మే మోహ్ और लोभ बहुत होता है. ఎందుకు బాబా కోతి ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే, కోతిలో మోహం ఎక్కువ ఉంటుందంట, లోభం కూడా ఎక్కువ ఉంటుందంట. साहूकार लोगों को भी समझाया जाता है कि अभी मौत सामने खड़ा है, यह सब ईश्वरीय सेवा में लगाओ, भविष्य बना लो. परंतु बंदर मौत के लटक पड़ते हैं, छोड़ते ही नहीं है. बाप कहते हैं जो भी देह सहित देह के संबंध है उनसे बुद्धि योग हटाओ. మరి బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, సాహుకారులకి ఎప్పుడైనా అర్థం చేయిస్తాం కదా, ఇప్పుడంతా మృత్యు ఎదురుగా ఉంది, అంతా కూడా పోయేదే ఉంది, అంతా ఈశ్వరీయ సేవలో ఉపయోగించండి, మీ భవిష్యత్తుని తయారు చేసుకోండి అని. కానీ కోతుల్లాగా బాబా అంటారు అక్కడే వేలాడుతూ ఉంటారు. ఆ ధనము, సంపత్తి, పిల్లలు దీంట్లోనే చిక్కుకొని పోయి ఉంటారు, వదిలిపెట్టారు. మరి బాబా చెప్తున్నారు, ఏదైతే దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలు వీటన్నిటితో మీ బుద్ధి యోగం ఉందో దానంతటినీ తొలగించండి. బాప్ కి శ్రీమత్ पर चलो. तुम कहते हो यह धन बाल बच्चे आदि सब ईश्वर ने दिया है, अब वह खुद आए हैं, कहते हैं तुम्हारा यह धन दौलत आदि सब खत्म हो जाना है. బాబా యొక్క శ్రీమతం ప్రకారం నడుచుకోండి. ఇంకా మీరే చెప్తారు కదా, ఈ ధనము, సంపత్తి, పిల్లలు ఇదంతా కూడా భగవంతుడు ఈశ్వరుడే నాకు ఇచ్చాడు, ఆయన ఇచ్చారని చెప్తారు. మరి ఆయన స్వయంగా చెప్తున్నారు ఇప్పుడు,
దారాలు ధనము వీటన్నిటిని కూడా సఫలం చేసుకోవడం, ఎందుకంటే అన్ని కూడా స్వాహ అయిపోయింది, సమాప్తం అయిపోయింది. किनकी दबी रहेगी धूल में किनकी राजा गए, सफली हो जिनकी जो धनी के नाम पर, अर्धक्वेकारी होगी यह सब खलास हो जाएंगे. ఏ సామెత చెప్తారు, కొంతమంది మట్టిలో కలిసిపోతుంది ధూళ్ళు, కొంతమంది ఏమవుతుంది రాజాకాయ. రాజాకాయ అంటే సర్కార్, ఇప్పుడు అన్ని ట్యాక్సెస్ చూస్తున్నాం కదా అన్ని అన్నమాట, ప్రతి దానికి అన్నమాట. ఇంకా ఇంకా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు అన్ని ఫండ్స్ అన్ని అయిపోయినా కూడా ఏం చేస్తారు, ప్రజల మీదనే వేస్తారు అన్నమాట. అయితే ఎవరిది సఫలవుతుంది, ఎవరైతే పరమాత్మ పేరు మీద సఫలం చేసుకుంటారు. एरोप्लेन गिरते हैं वहाँ आग आदि लगती है तो पहले पहले अंदर चोर घुसते हैं जब तक पुलिस आए. ఇప్పుడు ఏరోప్లేన్ పడిపోయింది అనుకోండి, నిప్పంటుకుంది అనుకోండి, అంటే మొట్టమొదట ఫస్ట్ దొంగలు చేరుకుంటారంట పోలీసులు వచ్చే కన్నా ముందే. तो बाप समझाते हैं बच्चे देहधारियों से मोह निकालना चाहिए, मोह जीत बनना है. के బాబా ఏం చెప్తున్నారు, దేహదారులతో మోహాన్ని పెట్టుకోకండి, मोह जीतलगा कावाली. जनक महाराज को क्या कहते हैं, मोह जीत राजा कहते हैं ना, इसलिए उनको 1 सेकंड में जीवन मुक्ति मिल गई. तो जनकुడు గురించి చెప్తారు కదా, ఒక్క సెకండ్ లో జీవన్ ముక్తి దొరికినందుకు మోహ జీత రాజు కాబట్టి. तो देह अभिमान है सबसे पहला नंबर दुश्मन. देवताएं देही अभिमानी है, देह अभिमान आने से ही विकार वस्ते. అన్నిటికన్నా మొట్టమొదటి వికారం ఏంటి, దేహ అభిమానం. అదే పెద్ద శత్రువు అంటున్నారు బాబా, నంబర్ 1 శత్రువు. దేవతలు ఆత్మాభిమానులుగా ఉంటారు, మరి బాబా అంటున్నారు ఆత్మాభిమానం నుంచి మళ్ళీ దేహాభిమానంలో వస్తే వికారాలు చెప్పుకుంటారు. तो मादा कल देहाभिमानी रहते हो, अब देही अभिमानी होने की प्रैक्टिस करनी है. మీరు అర్ధకల్పం దేహాభిమానంలో ఉంటారు, ఇప్పుడు మరి ఆత్మాభిమానులుగా అయ్యే ప్రాక్టీస్ ని అభ్యాసం చేయాలి. जो भी मनुष्य मात्र है बिल्कुल ही इन बातों को नहीं जानते हैं, ना परमात्मा को जानते हैं. आत्मा क्या है, परमात्मा क्या है, आत्मा कितने जन्म लेती है, कैसे पाठ बजाती है, हम एक्टर से है, यह किसी को पता नहीं है. इसीलिए आर्पण विधन के कहा जाता है. బాబా ఏం చెప్తున్నారు, మీరు అర్థకల్పం దేహాభిమానంలో ఉన్నారు, ఇప్పుడు ఆత్మాభిమాని అవడానికి ప్రాక్టీస్ చేయండి. మనుష్య మంత్రులు పూర్తిగా ఈ విషయాలు తెలుసుకోరు, ఆత్మని తెలుసుకోరు, పరమాత్మ అంటే ఏంటి తెలియదు, ఆత్మని జన్మ తీసుకుంటుంది అనేది తెలియదు, ఎలా పాత్ర అభినయం చేస్తుంది తెలియదు. చెప్పడానికైతే మేము యాక్టర్స్ మండి అంటారు, కానీ ఎవరికి తెలియదు. అందుకనే ఏ విషయాలు తెలియదు కాబట్టి ఏమంటారు, నిధానికే ఆర్ఫన్స్ అంటే అనాథలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. वह तो कह देते आत्मा ज्योति में लीन हो जाती है, परंतु आत्मा तो अविनाशी है. आत्मा में ही 84 जन्मों का पाठ ఉందా हुआ है. చాలా మంది ఏం చెప్తారు, ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది అని చెప్తారు, కానీ బాబా చెప్తున్నారు ఆత్మ అవినాశి, ఆత్మలోనే 84 జన్మల పాత్ర నేను ఉంది. कहते भी है आत्मा स्टार है फिर भी समझते नहीं, आत्मा सो परमात्मा कह देते, बाप को बिल्कुल ही जानते नहीं है. చెప్పడానికి మళ్ళీ ఏమంటారు, ఆత్మ ప్రకృతి మధ్యలో మెరుస్తూ ఉంటుంది నక్షత్రం లాగా, కానీ మళ్ళీ ఆత్మ పరమాత్మలో కలిసిపోతుందని చెప్తూ ఉంటారు. ఏం అర్థం చేసుకోరు అంటున్నారు బాబా. परमात्मा के लिए तो कुछ बताते ही नहीं है. कौन खोया जाता है वह भी परम धाम में रहते, वह भी बिंदी है, सिर्फ पुनर्जन्म रहित है, आत्माएं पुनर्जन्म में आती है. ఆత్మ గురించి ఇంకా ప్రకృతి మధ్యలో ఉంటుందని చెప్తారు, పరమాత్మ గురించి అయితే అది కూడా చెప్పారు. ఆయన కూడా పరం ఆత్మ, అది కూడా ఆత్మనే, బిందు స్వరూపుడే. కాకపోతే ఆత్మకి పరమాత్మకి డిఫరెన్స్ ఏంటి, మనం పునర్జన్మలోకి వస్తాము, బాబా पुनर्जन्मलोकी राम. परमात्मा के लिए कहा जाता है ज्ञान का सागर, आनंद का सागर, पवित्रता का सागर है. देवताओं को यह वर्षा किसने दिया, बाप ने दिया ना, शिव बाबा ने दिया है.
सर्वगुण संपन्न 16 कला संपूर्ण देवताओं जैसा अभी कोई है नहीं। अभी तो सर्वगुण संपन्न का 1-2 गुण है तो भी अहो सौभाग्य समझो। బాబా ఏమంటున్నారు, శివబాబా యొక్క మహిమలోనే జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్రతా సాగరుడు అని పాడతారు. మరి దేవతలకి వారసత్వాన్ని ఎవరిచ్చారు? శివబాబాని ఇచ్చారు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, ఇలాంటి దేవతల లాంటి గుణాలు ఇప్పుడు ఎవరిలోనూ లేవు అంటున్నారు. उनको ये वर्षा कैसे मिला यह कोई को पता नहीं है, बाप ही आकर समझाते हैं, उनको ही ज्ञान का सागर कहा जाता है. మరి బాబా అంటారు వాళ్ళకి వారసత్వం ఎలా లభించింది ఇది కూడా ఎవరికి తెలియదు. బాబాని వచ్చి అర్థం చేస్తున్నారు, ఆయనే జ్ఞాన సాగరు అని చెప్తారు. इस समय आकर ज्ञान देते हैं फिर प्राय लोप हो जाता है. బాబా వచ్చి ఈ సమయంలోనే జ్ఞానం ఇస్తారు, మళ్ళీ జ్ఞానం ఉంటుందా? ఈ జ్ఞానము ప్రాయలుప్తం అయిపోతుంది, అంటే మార్చైపోతుంది అనమాట. గుర్తుంచుకో, మనం మర్చిపోతాం जबरदस्त. तो बाबा कहते हैं ज्ञान प्रायलोप हो जाता, फिर होती है भक्ति. उनको ज्ञान नहीं कहा जा सकता, ज्ञान से तो सदगति होती है. जब दुर्गति हो तब सर्व का सदगति दाता ज्ञान का सागर आए. జ్ఞానం తర్వాత ఏముంటుంది? మళ్ళీ భక్తి. ద్వాపరయుగం నుంచి భక్తి స్టార్ట్ అవుతుంది, దాన్ని జ్ఞానం అని చెప్పరు. ఎప్పుడైతే దుర్గతి పాలు చెందుతారో అప్పుడే సర్వుల సద్గతి దాత జ్ఞాన సాగరుడు బాబా వస్తారు. बाप ही आकर ज्ञान स्नान कराते हैं, वह तो पानी का स्नान है, उससे सद्गति हो नहीं सकती. బాబా వచ్చి ఏం చేస్తారు? మనకి రోజు జ్ఞాన స్నానం చేపిస్తూ ఉంటారు కదా, అంతేగాని నీటి యొక్క స్నానాలు చేస్తూ ఉంటే దాంతో మీకు సద్గతి కలగదు అంటున్నారు. यह थोड़ी बातें भी धारणा करनी चाहिए. मुख्य जो अच्छे अच्छे चित्र है वह बड़े होने चाहिए, जो कोई अच्छी रीति समझ जाए. మరి ముఖ్యమైన బాబా అంటే ఈ విషయాలు కొద్దిగా ధారణ చేసుకోవాలి. అందులో మంచి మంచి చిత్రాలు ఏవైతే మెయిన్ ఉన్నాయో అవి పెద్దగా ఉండాలి, చక్కగా ఎవరైనా చూసి ధారణ చేసే విధంగా. अक्षर बड़े अच्छे हो, चित्र बनाने वालों को यह बुद्धि में रखना चाहिए, किसी को भी बुलाना है निमंत्रण देकर के आकर परमपिता परमात्मा का परिचय लो और भविष्य के जन्मों के लिए बाप से वर्षा लो. అయితే చిత్రాలు తయారు చేసే వాళ్ళ బుద్ధిలో ఇవన్నీ ఉండాలి. పరంపిత పరమాత్మ పరిచయం ఇవ్వండి అందరికి. భవిష్యత్ 21 జన్మల బాబాతో వారసత్వాన్ని వచ్చి తీసుకోండి అని చెప్పండి. भाइयों और बहनों, पारलौकिक बाप से बेहद सुख का स्वराज कैसे मिलता है, सो आकर समझो. ఏం చెప్పాలి? సోదర సోదరిలారా, పరమపిత పరమాత్మ పారలౌకిక తండ్రితో అనంతమైన సుఖం యొక్క స్వరాజ్యం ఎలా దొరుకుతుంది? వచ్చి అర్థం చేసుకోండి. बेहद के बाप से वर्षा पाना सीखो, इसमें डरने की तो बात ही नहीं है. అనంతమైన తండ్రితో వారసత్వం పొందడం నేర్చుకోండి, మరి ఇందులో ఏం భయపడే అవసరము లేదు అంటున్నారు. बुलाते रहते हैं, हे पतित पावन आओ, बाप भी कहते हैं का महाशत्रु है, पावन दुनिया में जाना है तो जरूर पवित्र बनना है. పిలుస్తారు కదా, ఓ పతిత్ పావన రండి అని చెప్పేసి. మరి పావన ప్రపంచానికి వెళ్ళాలంటే పవిత్రంగా తప్పకుండా కావాలి. पतित उनको कहा जाता जो विकार से जन्म लेते हैं, सत्युग त्रेता में विष होता ही नहीं, उनको कहा ही जाता है संपूर्ण निर्विकारी दुनिया. మరి పతితను ఎవరిని అంటారు? ఎవరైతే వికారాలతో జన్మం తీసుకుంటారు. సత్యుగ త్రేతాలో విషం అనేది ఉండదు, వాళ్ళని ఏమంటారు? సంపూర్ణ నిర్వికారి ప్రపంచం అని చెప్తారు దాన్ని. వికారాలు ఉండనే ఉండవు. फिर ये तुम क्यों पूछते हो बच्चे कैसे पैदा होते हैं, तुम निर्विकारी तो बनो, बच्चा जैसे होना होगा वैसे होगा, तुम यह पूछते ही क्यों हो? तुम बाप को याद करो तो जन्म जन्मांतर के विकर्म विनाश हो जाए. ये है ही पापात्माओं की दुनिया. लोगों को अपनी चिंता से भी ज्यादा दूसरों की चिंता ज्यादा है ना. खुद कैसे पवित्र बने, खुद कैसे दुखों को हरे, खुद हम दुखों से कैसे बाहर आए, इसके बारे में नहीं सोचते.
ऐसा करेंगे तो फिर बच्चे नहीं होंगे ना, वैसा करेंगे तो ये नहीं होगा, ऐसे ऐसे फालतू की बातों में बने रहते। तो उनको समझाना चाहिए तुम पहले निर्विकारी तो बनो, पवित्र तो बनो, जैसा बच्चा होने का होगा वह वहां जाएंगे तो वैसे ही होगा ना, क्योंकि भगवान वाचा तो असत्य नहीं है, वहां पर लक्ष्मी नारायण है, उनके बच्चे हैं, उनके डायनास्टी है, तो फिर होंगे किस प्रकार से होंगे वह आ जाने के बाद तो मालूम पड़ ही जाएगा। చాలా మంది ఏంటి సంపూర్ణ నిర్వికార దేవతలు అని అంటే వికారాలు లేకపోతే మరి ఎలా జన్మ తీసుకుంటారు పిల్లలు అని అడుగుతారు. మరి బాబా అంటున్నారు ఫస్ట్ మీరైతే నిర్వికారులుగా అవ్వండి కదా, వారసత్వాన్ని పొందే అధికారులుగా అయితే ఫస్ట్ మీరు అవ్వండి. మీరు నిర్వికారులుగా అవ్వండి, పిల్లలు ఎలా పుట్టేది ఉంటే అక్కడ అలా పుడతారు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు మీరు? మీరు బాబాని గుర్తు చేస్తే జన్మ జన్మాంతరాలు మీ వికల్పం వినాశనం అవుతాయి. ఎందుకంటే ఇది ఉన్నదే పాపాత్మల ప్రపంచము. वह है पुण्यात्माओं की दुनिया, या अच्छी रीति बुद्धि में बिठाना है। भक्ति का फल भगवान आकर देते हैं, बाप ही सर्व का सद्गति कर स्वर्ग का मालिक बनाते। మరి బాబా ఏం చెప్తున్నారు? భక్తి యొక్క ఫలం భగవంతుడే వచ్చిస్తారు. అందుకే బాబాని సర్వుల సద్గతిని చేసి సర్వులకి స్వర్గానికి యజమానులుగా అందరినీ తయారు చేస్తారు. बाप कहते हैं अपवित्र बनो, माम एकम याद करो, ये है महामंत्र. कल भी बाबा ने बताया ना, मन मना वो महामंत्र. ఈ రోజు బాబా చెప్తున్నారు మామేకం మహామంత్ర. పవిత్రంగా తయారకండి, మామేకం స్మృతి చేయండి, ఇదే మహామంత్రం. बाप से वस्ता जरूर मिलेगा. बाप कहते हैं तो मुझे याद करो तो तुम सतो प्रधान बन जाएंगे. గ్యారంటీ दे रहे बाप కదా, మీరు నన్ను గుర్తు చేయండి, మీరు సతో ప్రధానంగా అయిపోతారు. सीढ़ी पर समझाना है, दिन प्रतिदिन हर चीज सुधरती जाती है, इसमें क्लियर कर लिखना है. అంటే మెట్ల చిత్రం ఉంటుంది కదా, మెట్ల చిత్రం పైన క్లియర్ గా అర్థం చేయించాలి. అయితే రోజు రోజుకి ఏంటి ప్రతిదీ అన్నమాట రిఫైన్ అవుతూ ఉంటుంది కదా, కొత్తగా న్యూ ఇన్వెంట్ చేస్తూ ఉంటారు, కొత్త కొత్తగా కనిపెడుతూ ఉంటారు, పద్ధతులు మారుస్తూ ఉంటారు, మోడల్ మారుతూ ఉంటుంది. మరి ఇందులో కూడా బాబంట క్లియర్ గా రాయాలి. ब्रह्मा द्वारा आदि सनातन देव देवता धर्म की स्थापना, जब आदि सनातन देव देवता धर्म था तो और कोई धर्म नहीं था. जो पवित्र बनते हैं वही पवित्र दुनिया में आएंगे. చిత్రాల కింద క్లియర్ గా రాయాలి. బ్రహ్మ ద్వారా సనాతన దేవ దేవత ధర్మం స్థాపన అంటే సనాతన దేవ దేవత ధర్మం ఉన్నప్పుడు వేరే ధర్మాలు ఉండేవి కాదు. అంటే పవిత్రంగా ఎవరైతే అవుతారో వారే పవిత్ర ప్రపంచానికి వెళ్తారు. जितनी ताकत तुम्हारे में भरती जाएगी उतना पहले आएंगे. हमारे अंदर जितनी ताकत बढ़ती जाएगी उतने पहले सत्युग में स्टार्टिंग में आएंगे. सब इकट्ठे तो नहीं आएंगे, ये भी जानते हो. सत्युग त्रेता में देवी देवताएं बहुत थोड़े होते हैं, पीछे वृद्धि को पाते हैं. అందరూ ఒకసారి వస్తారండి, రారు కదా, నంబర్ వారుగా వస్తారు. దేవి దేవతలు మొట్టమొదట కొద్ది మంది ఉంటారు, తర్వాత మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటారు. प्रजा में तो ढेर होंगे, समझाने वाले भी बड़े अच्छे चाहिए. बोलो बेहद के बाप से आकर के वर्षा लो, जिसको पुकारते हो हे बाबा उनका वास्तव में नाम ही शिव है. బాబా అంటున్నారు దేవి దేవతలు చాలా కొద్ది మంది ఉంటారు సత్య త్రేతాలు, తర్వాత వృద్ధిని పొందుతూ ఉంటారు, కానీ ప్రజలైతే చాలా మంది ఉంటారు. అర్థం చేయించే పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు ఉండాలి. చెప్పాలి అనంతమైన తండ్రితో వచ్చి వారసత్వాన్ని పొందండి. ఎవరి గురించి అయితే పిలుస్తారో ఓ బాబా అని, వాస్తవానికి ఆయన పేరేంటి? आप जिसको पुकारते हो बाबा आकर के हमारे दुख हरो हे पतित पावन, उसका नाम क्या है? शिवा. शिवा है ना, शिव बाबा. ईश्वर व प्रभु भगवान कहने से यह नहीं समझते कि वह बाप है, उनसे वर्षा मिलना है. అదే దాంట్లో అన్నమాట, ఓ ఈశ్వరుడా భగవంతుడా ప్రభువా అలాగంటే మనకి అక్కడ తండ్రి అంటే వారసత్వం ఉంటుంది, కానీ ఇలాంటివంటే మనకు వారసత్వం అనేది దొరకదు. शिव बाबा कहने से वर्षा याद आता है, उनको कहते हैं शिव परमात्माय नमः. परमात्मा का नाम तो बताओ. మరి శివ బాబా అంటే వారసత్వం గుర్తు, బాబా తండ్రి అంటే వారసత్వం గుర్తొస్తుంది.
ఆయన ఏమంటారు? శివ పరమాత్మ నమః అంటారు. మరి పరమాత్మ పేరేంటి చెప్పండి? नाम रूप से न्यारा कोई है नहीं, उनका तो शिव नाम है, सिर्फ शिवाय नमः भी नहीं कहना है, शिव परमात्मा नमः कहना है, पूरा सेंटेंस కదా క్లియర్ గా చెప్పాలన్నమాట. మరి ఆయన పేరు ఏంటి అంటే ఎవరికి తెలియదు. కొంతమంది ఏమంటారు? నామరూపాలకు అతీతుడు అంటారు, అతీతుడు అండి అంటారు. కానీ నామరూపాలకు అతీతమైనది ఏది ఉండదు. ఆయన పేరు శివ. కేవలం శివాయ నమః అని కూడా చెప్పకూడదు, శివ పరమాత్మాయ నమః అని చెప్పాలి. हर एक अक्षर को बहुत अच्छी रीति क्लियर कर समझाना होता है. ప్రతి ఒక్క అక్షరాన్ని చాలా క్లియర్ గా అన్ని చక్కగా అర్థం చేయించి చెప్పాల్సి వస్తుంది అంటున్నారు బాబా. शिवाय नमः कहने से भी बाप का मजा नहीं आता है. मनुष्यों ने तो सब नाम अपने ऊपर रख दिए. तुम जानते हो मनुष्य को कभी भगवान नहीं कहा जाता है. శివాయ నమః అంటే మజా రాదు, శివ పరమాత్మాయ నమః అని చెప్పాలి. అయితే మనుషులైతే ఏం చేస్తారు? అన్ని పేర్లు మేమే శివులం, మేమే ఈశ్వరులం, మేమే భగవంతులం అన్ని పేర్లు వాళ్ళ మీద వాళ్ళ పెట్టేసుకుంటారు అంటున్నారు. కానీ మీకు తెలుసు ఏ దేహదారిని భగవంతుడు అని చెప్పలేదు. బ్రహ్మ విష్ణు శంకర్ को भी देवता कहा जाता है. మూర్తి దేవతలని చెప్తారు కదా, బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా దేవత అని చెప్పేసి చెప్తారు. बाप रचयिता तो एक ही निराकार है. जैसे लौकिक बाप बच्चों को रचते हैं ना, वर्षा देते हैं, वैसे बेहद का बाप भी वर्षा देते हैं. రచయిత ఒకే ఒక తండ్రి ఉంటారు, నిరాకారం. ఎలా లౌకికంలో తండ్రి పిల్లలకి రచిస్తారు, తర్వాత వాళ్ళకి వారసత్వాన్ని ఇస్తారో, అలాగే ఇక్కడ అనంతమైన తండ్రి కూడా అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. भारत को विश्व का मालिक बनाते हैं, सारी दुनिया का पतित पावन. ओवरऑल सारी दुनिया का पतित पावन एक ही बाप है. మొత్తం ప్రపంచమంతటికి పతిత పావనుడు ఒకే ఒక శివ బాబా. ये थोड़ी कोई जानते हैं हमारे धर्म स्थापक भी इस समय पतित है, कब्र दाखिल है, अभी सबके कयामत का समय है. అంటే ఎవరికి తెలియదు కదా మనకి, మన ధర్మస్థాపకుడు ఈ సమయంలో అంటే ప్రతి ఒక్క ధర్మస్థాపకులు ఇప్పుడు ఎలా ఉన్నారు? అందరూ పద్ధతులుగా ఉన్నారు, శిథిలావస్థలో ఉన్నారు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు అందరిది అంతిమ సమయము అంటున్నారు. बाप ही आकर सबको उठाएंगे, कयामत के समय ही खुदा भगवान आते, वही ज्ञान का सागर है. लिखा हुआ है सागर के बच्चे भस्मीभूत हो गए थे, अर्थात काम चिता पर बैठे काले आयरन एजड बन गए थे. फिर सुंदर कैसे बनेंगे? बाप कहते हैं याद की यात्रा से. బాబా ఏమంటున్నారు? ప్రతి ధర్మస్థాపకుడు కూడా ఇప్పుడు శిథిలావస్థ, ఎందుకంటే అందరూ అంతిమ సమయంలో ఉన్నారు. మరి బాబాను వచ్చి అందరినీ మేల్కొల్పుతారు. అందుకేం చెప్తారు? అంతిమ సమయంలో భగవంతుడు వచ్చి లేపుతాడు అని చెప్తారనమాట. ఆయనే జ్ఞాన సాగరుడు. ఇక్కడ ఏం చూపిస్తారు? ఇంకొకటి స్టోరీలో ఏం చెప్తారు? సాగరుడి పుత్రులందరూ కూడా భస్మీభూతం అయిపోయారు. सगर के पुत्र सारे भस्मीभूत हो गए. भगीरथ की स्टोरी में बताते ना, फिर उसके पीढ़ी में जो पोत्रा था भगीरथ जाकर के गंगा को भूमंडल पर लाया और उन सारे भस्मों पर गंगा जब प्रवाहित होती है तो उन सबको मुक्ति, जीवन मुक्ति प्राप्त होती. तो सागर के पुत्र माना हम सब बाबा के बच्चे, क्योंकि बाबा ज्ञान का सागर है, शांति का सागर है, प्रेम का सागर है. अभी हम विकारों की आग में जल करके भस्म हो गए. जब ज्ञान वर्षा हमारे ऊपर बरसाता है परमात्मा करके, फिर हमको मुक्ति, जीवन मुक्ति जाने का रास्ता का पता पड़ता है. तो बाबा कहते हैं మరి ఐరన్ నేచర్గా అయిపోయారు, కాము చెప్పిపోయిన కూర్చొని నల్లగా అని చెప్తారు. వాళ్ళని సుందరంగా ఎవరు తయారు చేస్తారు? ఎలా తయారవుతారు వాళ్ళు? స్మృతి యాత్రతో. योग अक्षर कहने से मनुष्य मूंझ जाते. बाप कहते मुझे याद करो तो अंतमति सुगति हो. कितना सहज समझाते हैं, फिर भी यह बातें बुद्धि में क्यों नहीं बैठती है? బాబా అంటున్నారు చూడండి, యోగము అని అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు మనుషులు.
మరి బాబా చెప్తున్నారు నన్ను గుర్తు చేసినట్లయితే అంత మతి సోగతి కలుగుతుంది. ఎంత సహజంగా బాబా అర్థం చేయిస్తున్నారు. అయినా ఈ విషయాలు బుద్ధిలో ఎందుకు కూర్చోవు అంటున్నారు బాబా. देहाभिमान बहुत है इसलिए धारणा नहीं होती है. అండర్లైన్ करो. దేహాభిమానం చాలా ఉంటే ఏమవుతుంది, బాబా చెప్పే విషయాలు ఏవి ఆచరించలేము. बाबा बड़ी अच्छी युक्ति बताते हैं. बेहद के बाप ने जिसको याद करते हैं उसने क्या आकर किया. బాబా మంచి ఉపాయం చెప్తారు. అనంతమైన తండ్రి ఎవరినైతే మీరు గుర్తు చేస్తారో ఆయన వచ్చి ఏం చేశారు, भारत को स्वर्ग बनाया था. हद का वर्षा तो जन्म जन्मांतर लेते आए हो. अब बेहद के बाप से 21 जन्मों के बेहद का वर्षा है. మరి హద్దు వారసత్వం జన్మ జన్మాంతరాలు తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన తండ్రితో 21 జన్మల కొరకు అనంతమైన వారసత్వాన్ని పొందండి. सत्यम त्रेता में देवताएं राज करते थे. सूर्यवंशी फिर चंद्रवंशी, 100 वैश्यवंशी फिर शूद्रवंशी. 100 अक्षर डालने से सिद्ध होता है कि वही पुनर्जन्म लेते हैं, वाणी में वर्णों में आते हैं. हम 100 सोहम మనమే ఒకప్పుడు దేవత క్షత్రియ వైశ్య శూద్ర ఈ సో అన్న వర్డ్ వాడటంతో ఏమవుతుంది, మనమే పునర్జన్మం తీసుకుంటూ ఈ వర్ణాలలో తిరుగుకుంటూ వస్తామనేది అర్థమవుతుంది. बाप समझाते तो सबको है. तुम सम्मुख बैठे हो तो खुश होते. कोई कोई की तकदीर में नहीं है तो सर्विस करते ही नहीं है. మరి బాబా అర్థం చేస్తున్నారు అందరికి. మీరు సమ్ముఖంగా కూర్చున్నప్పుడు మధుబన్కి వెళ్ళాము, బాబా ఎదురుగా కూర్చుని వింటున్నాం అనుకోండి, ఎంత ఆనందం కలుగుతుంది. అయితే కొంతమంది అదృష్టంలో లేకపోతే బాబా అంటున్నారు సేవనే చేయనంటారు. సర్వీస్ కరేంగే తో నామ్ హోగా నా, कहेंगे बाबा की बच्चियां कितनी होशियार है, सब काम करती है, हमको स्वर्ग की बादशाही का वर्षा देती है, यह बक्कर यानी माल भी देती है. यह चित्र है अंधों के आगे आईना, इसमें जादू आदि की बात ही नहीं है. అంటే బాబా అంటారు సేవ చేశారనుకోండి పేరు ప్రసిద్ధి అవుతుంది కదా, బాబా పేరు ప్రసిద్ధి అవుతుంది. చెప్పారు పరమాత్మ పిల్లలు బాబా పిల్లలకి మంచి తెలివైన వారుగా ఉన్నారు, అన్ని పనులు చేస్తున్నారు, అంటే మనకి స్వర్గ వారసత్వాన్ని బాబా ఇస్తున్నారు. అలాగే దాన్ని వీళ్ళు మాకు ఇస్తున్నారు, ఆ సామగ్రి అంతటిని మాకు కూడా వీళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. అంటే బాబా దగ్గర చిత్రాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఎలాంటివంట, గుడ్డి వాళ్ళ ముందు ఒక అద్దం లాంటివి. అంటే మనం చెప్పే అవసరం లేదు, అవి చూసుకుంటే కూడా వాళ్ళకి అర్థమైపోతాయి అనమాట. అలాంటి మిర్రర్ లాంటివి. ఇందులో మాయా ఏదో ఇంద్రజాలం చేసేస్తారు, జాదు చేసేసే విషయాలు లేవు. पवित्रता की ही मुख्य बात है. समझते हैं अंतिम जन्म है, स्वर्ग में चलना है तो पवित्र जरूर बनना है. ते పవిత్రతనే ముఖ్యమైన విషయం ఇక్కడ తెలుసు కదా. ఇది అంతిమ జన్మ, స్వర్గానికి వెళ్ళాలి అంటే పవిత్రంగా తప్పకుండా కావాలి. వినాశ సామనే కడా ఎక్కడుందంటే ఎక్కడో పక్కన ఎక్కడో లేదు, ఎదురుగా మీ ఎదురుగానే వినాశనం నిలిచిపోయింది. पावन जरूर बनना पड़े. सन्यासी घर बार छोड़ते हैं पावन बनने के लिए. बाप कहते हैं विनाश सामने खड़ा है, मुझे याद करो तो बेड़ा पार हो जाए. అయితే వినాశనం ఎదురుగా ఉంది, పావనంగా తప్పకుండా కావాలి. సన్యాసులు అయితే ఏం చేస్తారు, ఇల్లు వాకలు విడిచిపెట్టేస్తారు పావనంగా కావడానికి. కానీ బాబా చెప్తున్నారు వినాశనం మీ ఎదురుగానే ఉంది, మరి నన్ను గుర్తు చేసినట్లయితే మీ జీవిత నాగా తీరానికి చేరుకుంటుంది. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यारो गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और धारणा के लिए मुख्य फर्स्ट पॉइंट विनाश के पहले, अभी हमारा कयामत का समय है, विनाश का समय है, तो विनाश के पहले अपना सब कुछ सफल करना है. వినాశనం కన్నా ముందే మీరంతా సఫలం చేసుకోవాలి.
बाबा ने कहा ना, किनकी दबी रहेगी धूल में, किनकी राजा खाए, सफली हो जिनकी जो धनी के नाम करे। इसलिए विनाश के पहले अपना सब कुछ सफल करना है। यह कयामत का समय है, इसलिए पावन जरूर बनना है। ఇప్పుడు ఏ సమయంలో ఉన్నాము? అంతిమ సమయము, చాలా అంతిమ సమయంలో ఉన్నాము కాబట్టి పవిత్రంగా తప్పకుండా కావాలి. వినాశనం కన్నా ముందు మీదంతా సఫలం చేసుకోవాలి. ఇది అంతిమ సమయము కాబట్టి పవిత్రంగా తప్పకుండా కావాలి. सेकंड पॉइंट, देहधारियों से मोह निकाल मोह जीत बनना है. దేహదారులతో మోహాన్ని తొలగించుకొని మోహ జీతులుగా కావాలి. देहदारियों से मोह निकाल मोह जीत बनना है. देह अभिमान जो पहला नंबर दुश्मन है, उस पर विजय पानी है. దేహ అభిమానం ఏదైతే ఫస్ట్ నెంబర్ శత్రువు ఉందో దానిపైన విజయాన్ని పొందాలి. దేహ అభిమానము ఫస్ట్ నెంబర్ శత్రువు ఏదైతే ఉందో దానిపైన విజయాన్ని పొందాలి. और सब संग तोड़ पाप से बुद्धि योग जोड़ना है. వేరే అన్ని సాంగత్యాల్ని విడిచిపెట్టి బాబాతో బుద్ధి యోగాన్ని జోడించుకోవాలి. और सब संग एक बाप से संग जोड़ना है, बुद्धि का योग जोड़ना है. आज का वरदान, मनन शक्ति द्वारा शक्तिशाली बन. मनन शक्ति द्वारा शक्तिशाली बन, विघ्नों के फोर्स को समाप्त करने वाली. विघ्नों के फोर्स को समाप्त करने वाले. सर्व आकर्षण मुक्त भव. सर्व आकर्षण मुक्त भव. మనన శక్తి ద్వారా శక్తిశాలులుగా అయ్యి విజ్ఞాన యొక్క ఫోర్స్ ని సమాప్తం చేసుకునే, మనన శక్తి ద్వారా శక్తిశాలులుగా అయ్యి విజ్ఞాన ఫోర్స్ ని సమాప్తం చేసుకునే సర్వాకర్షణ ముక్తులుగా కండి. అన్ని ఆకర్షణలతో ముక్తులుగా కండి. విస్తారు. वर्तमान समय मनन शक्ति द्वारा आत्मा में सर्व शक्तियां भरने की आवश्यकता है. ప్రస్తుతం ఇప్పుడున్న వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వ శక్తులని నింపుకునేటటువంటి అవసరము చాలా ఉంది. इसके लिए अंतर्मुखी बन हर पॉइंट पर मनन करो तो मक्खन निकलेगा. बहुत ध्यान से सुनना. बाबा क्या कह रहे हैं? वर्तमान समय मनन शक्ति द्वारा आत्मा में सर्व शक्तियां भरने की आवश्यकता है. स्मृति सो समर्थ. तो जितना आप स्मृति में रखोगे, जितना आप याद करोगे, जितना आप मनन करोगे बाबा के दिए हुए शक्तियों को, गुणों को, बातों को, उतना आप शक्तिशाली बन जाओगे. और उसके लिए क्या करना? अंतर्मुखी बन. डीप साइलेंस में बैठ करके हर एक पॉइंट का मनन करो तो मक्खन निकलेगा और शक्तिशाली बन जाए. क्योंकि मक्खन खाने से शक्ति मिलेगी ऐसा बोलते ना. అయితే బాబా ఏమంటారు? ఇప్పుడున్న సమయానుసారంగా మీరేం చేయాలి? మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తులని నింపుకునే అవసరం చాలా ఉంది. దీనికి ఏం చేయాలి? అంతర్ముఖి అంటే ఇంట్రోవర్ట్ అయిపోయి సైలెన్స్ గా కూర్చొని బాబా చెప్పే ప్రతి పాయింట్ ని జ్ఞాపకం చేసుకోండి. మననం చేయడం అంటే చింతన చేయాలి. అప్పుడు ఏమవుతుంది? చింతన చేస్తే ఇప్పుడు మధ్య చిలికితే ఎలా అయితే వెన్న వస్తుంది, అలాగా వెన్న లాంటి విషయాలు ఇంకా వస్తాయి. అప్పుడు దానికి ఇంకా శక్తిశాలుగా తయారవుతారు. ऐसी शक्तिशाली आत्माएं अतीन्द्रिय सुख की प्राप्ति का अनुभव करती है. మరిటువంటి శక్తిశాలి ఆత్మలు అతీంద్రియ సుఖం యొక్క ప్రాప్తిని అనుభవం చేస్తుంటాయి. उन्हें अल्पकाल की कोई भी वस्तु अपने तरफ आकर्षित नहीं कर सकते. అలాంటి పిల్లలు అల్పకాలికంగా ఏ వస్తువులు కూడా వాటి వైపు వీళ్ళని ఆకర్షితం చేయలేరు. उनकी मगन अवस्था द्वारा जो रूहानियत की शक्तिशाली स्थिति बनती है, उससे विघ्नों का फोर्स समाप्त हो जाएगा. అంటే వారి నిమగ్నమైపోయినటువంటి స్థితి ద్వారా ఆత్మిక శక్తిశాలి స్థితి ఏదైతే తయారవుతుందో దాంతో విజ్ఞాన ఫోర్స్ అంతా సమాప్తం అవుతుంది. योग शक्ति से क्या होगा? विघ्न
समाप्त हो जाएंगे। योग मगन స్థితిలో ఉండడం వల్ల విఘ్నాలన్నీ కూడా సమాప్తమైపోతాయి। स्लोगन ब्राह्मण संसार में सर्व का सम्मान प्राप्त करने वाले ही तख्त नशीन बनते हैं। బ్రాహ్మణ ప్రపంచంలో సర్వలతో గౌరవాన్ని ప్రాప్తం చేసుకునే వారే సింహాసనాధికారులుగా అవుతారు। ब्राह्मण संसार में सर्व का सम्मान प्राप्त करने वाले ही तख्त नशीन बनते हैं। బాబా పిల్లల దగ్గర ఈ బ్రాహ్మణ ప్రపంచంలో కూడా అందరితో గౌరవాన్ని ప్రాప్తం చేసుకునే వాళ్ళే భవిష్యత్తు సింహాసనాధికారులుగా తయారవుతారు। अच्छा ओम शांति। अमृत वेला अमृत वेले मिलन की तैयारी। అమృత్ వేళ ఎలా మనం బాబాతో కలయికని చేసుకోవాలి, దానికి తయారీలు ఏం చేసుకోవాలి। దాంట్లో उठते ही समान का वरदान लो। कल बाबा ने कहा मैं फरिश्ता हूँ ऐसा संकल्प करो। आज बाबा कह रहे उठते ही मैं बाप समान समान भव का वरदान लो। లేస్తూనే ఏం సంకల్పం చేయాలి? సమాన భవ, బాబాతో సమానంగా కావాలి అనే వరదానాన్ని పొందండి। ब्राह्मणों का पहला संकल्प कौन सा है? उस समय कौन सी स्टेज होती है? బ్రాహ్మణుల యొక్క మొట్టమొదటి సంకల్పం ఏముంటుంది? ఆ సమయంలో ఎటువంటి స్థితి అనేది ఉంటుంది? బాప్ సమాన్ స్థితి మే స్థిత్ హో మిల్తే హో నా, బాబా సమానమైనటువంటి స్థితిలో మీరు బాబాతో కలయికని జరుపుకుంటారు కదా అని అడుగుతున్నారు। ఆంఖ్ खोलते कौन सा संकल्प आता है? ये सब ऐसे सुनना नहीं है, आप अपने आप को चेक करो और अपने आप को रियलाइज करो। देखो आपको सुबह उठते ही बस सबसे पहले थॉट कौन सा आता है, कौन से संकल्प आता है? क्योंकि उसका आधार रात्रि में जो जब जैसे आप सोते हो उस हिसाब से रहता है। जैसे मान लीजिए रात को कोई सीरियल देखते हुए आप सो गए तो उठते ही आपको वही यादें आएंगे, वही चेहरा याद आएंगे, वही एक्टर याद आएगा, है ना। अगर बाबा की याद में सो जाओ तो सुबह सुबह उठते ही अमृत वेला आपको बाबा की ही याद आएगी। तो अपने आप को చెక్ करना है, చెక్ करके చేంజ్ करना है। ते చూడాలన్నమాట, చూసుకోవాలేంటి? కళ్ళు తెరుస్తూనే ఏ సంకల్పం వస్తుంది? అమృత వేళ లేవగానే కళ్ళు తెరవగానే నాకు ఏం సంకల్పం వస్తుంది? ఎందుకంటే రాత్రి మీరు పడుకునే దాన్ని బట్టి దినచర్యను బట్టి అమృత వేళ సంకల్పం ఆధారపడి ఉంటుంది। రాత్రి ఏదో ఆలోచనలతో ఏదో చూసుకుంటూ అలా పడుకున్నారు అనుకోండి, లేచిన వెంటనే వాళ్ళే గుర్తొస్తారు, బాబా గుర్తుకురాడు। అందుకనే చూసుకోవాలన్నమాట, अपने आप को चेक करना है। बाप के सिवाय और कोई दिखाई देता है? बाबा तप्पिंచి ఇంకెవరైనా కనిపిస్తారా? जब गुड मॉर्निंग कहते हो तो बच्चा समझ बात को गुड मॉर्निंग करते हो ना। అలాగే లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ బాబా చెప్తారు కదా, మరి నేను పిల్లాన్ని, బాబా నాకు తండ్రి, అలా ఆ భావంతో గుడ్ మార్నింగ్ చెప్తారా? तो बच्चा अर्थात मालिक और बाप भी बच्चों को क्या रेस्पॉन्ड करते हैं? बालक सो मालिक बच्चे। పిల్లాడిని అని అనుకుంటే యజమానిని, మరి బాబా కూడా మనకి ఏం రెస్పాన్స్ ఇస్తారు? మీరు నా పిల్లలు, మీరే నా వారసత్వానికి అధికారులు। बाप के भी सिरताज बच्चे तो पहला ही संकल्प समर्थ हुआ। శివబాబాకి కూడా మీరు ఎలాంటి పిల్లలు అంటే తలమానికమైన పిల్లలు అంటే, మరి మొట్టమొదటి సంకల్పం లేస్తూనే ఎంత సమర్థవంతమైన సంకల్పాన్ని చేశారు। पहली मुलाकात बाप से होती है और पहले मिलन में बाप हर रोज समान भव का वरदान देता है। ఫస్ట్ కలయికలోని ఫస్ట్ మీటింగ్ లోనే మొట్టమొదటి మనం బాబాతో ప్రతిరోజు సమాన భవ అనేటువంటి వరదానాన్ని తీసుకుంటాం। जिसमें सब वरदान समाये हुए, तो जिसका आरंभ ही इतना महान हो तो उनका सारा दिन कैसा होगा? व्यर्थ हो सकता है। మరి లేస్తూనే అన్నమాట వరదానం సమాయించుకోవడం కదా। సమాన భవ అంటే ఆలోచించండి, బాబా సమాన స్థితి అంటే ఏంటి? बाबा ज्ञान का सागर, प्रेम का सागर, शांति का सागर, हर चीज का जो मास्टर है हम सब, क्योंकि बाप समान स्थिति बन जाएगी हमारी। ఇంకా ఆరంభము, రోజు యొక్క ఆరంభం ఎంత గొప్పగా ఉంటే మరి రోజంతా ఎలా ఉంటుంది?
మరి అలాంటి పిల్లల్ని ఎప్పుడైనా ఎక్కడైనా వ్యర్థం అనేది ఉండగలదా? ఉండలేదు కదా అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.